పఠనము చేత వస్తుంది. అంత గొప్ప అవతారమైనటువంటి రామావతారం చైత్రమాసంలో శుక్లపక్షంలో నవమి తిథి నాడు వచ్చింది. నిజానికి వేదం అంటుంది అజాయమానో బహుధా విజాయతే అంటుంది. ఆయన ఒక తల్లి కడుపులో గర్భవాసం చేసి బయటికి రావలసినటువంటి అగత్యము లేనివాడు, అసలు జన్మ ఎత్తవలసినటువంటి అవసరము లేనివాడు. అటువంటి పరమాత్మ ఎన్నో జన్మలు ఎత్తాడు. దీని కొరకు ఆయన అనుభవించవలసినటువంటి కర్మ లేదు. కానీ ఎందుకొరకు వచ్చాడో ఆయనే చెప్పాడు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అంటాడు. అలా వచ్చినటువంటి అవతారాల్లో రామావతారం కేవలం మనుష్యుడి యొక్క కీర్తి ప్రతిష్టలు నిలబెట్టడానికి వచ్చిన అవతారం. ఎందుచేత అంటే రావణాసురుడు బ్రహ్మగారిని వరం కోరినప్పుడు మిగిలిన ప్రాణుల చేతల్లో మృత్యు ఉండకూడదని కోరుకుని తృణభూతాహితామన్యే ప్రాణినో మానుషాదయ అన్నాడు. మిగిలిన వాళ్ళ చేతులలో నేను మరణం ఉండకూడదని వరం కోరుకుంటాను తప్ప మనుష్యుల చేతిలో నాకు మరణం ఉండకూడదన్న వరాన్ని అడగనే అడగను. ఎందుకు అడగను అంటే మనుష్యులు గడ్డి పరకతో సమానం, వాళ్ళ పేరెత్తి వరం అడగవలసిన అవసరం నాకే ఉందన్నాడు. రావణాసురుడు గడ్డి పరకగా భావించినటువంటి మనుష్యుడు ఎంత గొప్పవాడో, నరుడి యొక్క జీవన శైలి, అతని యొక్క ధర్మానుష్ఠానము చేత అతడు ఎంత గొప్పవాడు కాగలడో నిరూపించడానికి వచ్చినటువంటి అవతారం రామావతారం.